అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? సాధు జయచంద్రారెడ్డి. అన్న, రాజంపేట నియోజకవర్గానికి సుగవాసు బాలసుబ్రహ్మణ్యం చంద్రబాబు అనౌన్స్మెంట్ చేశారు కదా, రాయచూట్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సుబ్రహ్మణ్యం గారికి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతాయి రాజంపేటలో? బాలసుబ్రహ్మణ్యం గారికి రాజకీయ అనుభవం గల పాలకొండరాయన కుమారులు. ఆ కుమారులైన రాజకీయంలో ఎంతో చాతుర్యం అనేవారు. ఈరోజు మన రాజంపేట నియోజకవర్గానికి అందరం కూడా ఆయన స్వాగతించి మనం ఆ ఎమ్మెల్యే కావాలనేది ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క మండలంలో కూడా మనం ఆయన్ని కావాలని కోరుకొని తెచ్చుకున్నాం. సార్, ఇప్పుడు ఇంకో చెప్పండి. మేము కొంతమంది జనాలను అడిగితే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇక్కడ కొత్త, అందుకని కొద్ది ఇబ్బంది పడుతున్నామని చెప్పండి. ఇది నిజమేనా? ఇది నిజం కాదు. అయితే వాళ్ళ తండ్రి గారైన పాలకొండరాయుడు ఎంపీ సీటుకు ఎంతో ముందు రోజుల్లో ఎంపీ సీటుగా పోటీ చేసి గెలిచిన బాధ్యత కూడా మన పాలకొండరాయన కుటుంబంలో ఉండాలి. కావున ఇది ఎటువంటి పరిస్థితుల్లో సామాజిక వర్గం కానీ ఇంకొక వర్గం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పర్సెంటేజ్ ఎత్తుకుంటే 50% ఉండాలి. ఇంకా మిగతాటి ఎత్తుకునే కానీ మనకు 10% 20% వస్తుంది. అంతా 70% దాటుతుంది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నలేని మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే, మేము ప్రతి పేదంటికి పథకాలు అందించాము, అందుకని పేద ప్రజలు అంతా మా చుట్టూనే ఉన్నారు, మాకే అందుకని 175 సీట్లు మాకే ఇస్తారని చెప్పని అంటున్నాడు. ఇది నిజమైన ప్రతి పేదలకి అవకాశాలు పథకాలు ఇచ్చాడని మీరు నమ్ముతున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము పథకాలు ఇస్తున్నాను అంటున్నాడు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో 50 లక్షల చిల్లర పింఛన్లు ఇచ్చాం. ఈరోజు 10 లక్షలు 5 లక్షలు పింఛన్లే చేసి నేను అన్నీ ఇచ్చినాననే ఘనకార్యంతో చెప్పుకుంటూ వాడుకుంటూ పోతున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది అబద్ధాల పుట్టే. ఈరోజు ఎవరైనా వాళ్ళ గవర్నమెంట్ లిస్టు కూడా తీసుకోమనండి. ఆ రోజు 1919లో ఎన్ని పింఛన్లు ఉండా, ఎప్పుడు లెక్క ఇచ్చినాం? 2000 రూపాయల లెక్కన మనం చేసినాం. డిసెంబర్లోనే చేసినాం. 1000 రూపాయల నుంచి 2000 వరకు చేసినాం. ఈ ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడుదే. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్లు అన్నీ ఎత్తేసినాం. అమ్మబడి అనే దాన్ని లేకుండా, రిజర్వేషన్లు లేకుండా చేసే ఘనత కూడా ఆయనదే వచ్చేటట్టు ఉండాలి. ఎందుకు అంటున్నావేమో, ఇవన్నీ ఇచ్చేసి ఒకే కుటుంబంలో 15,000 రూపాయలు అమ్మబడిలో ఇచ్చేసి ఇదంతా లేకుండా చేసిన ఘనత ఎవరిది? వాళ్ళేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. ఈరోజు ఎంతైనా కానీ వెనుకబడిన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ పొద్దు విడదీసిన నుంచి ఈ రోజు కూడా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఒక సెకండ్ ఉన్నినా కానీ గవర్నమెంటు ఈరోజు మనం ఒక సెకండ్కు ఎంతో వెనకబడిపోతున్నాం. ఒక సెకండ్ కాలంలో ఎంతో వెనకబడిపోతున్నాం. దాన్ని కూడా ప్రతి ఒక్క మేధావులు, ప్రతి ఒక్క విద్యావంతులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క కష్టజీవులైతేనేమి, ప్రతి ఒక్కరైతేనేమి ఎవరు ఏదైనా కానీ దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఓటును కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క సెకండ్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇది నష్టమే, లాభం అనేది రాదు. వాళ్ళు లాభం చేస్తున్నామంటున్నారు, లాభం ఎక్కడా చేయలేదు. ఇక్కడ వచ్చిన ఆదాయాలు ఎంత, అప్పులు ఎంత, ఏ కేటగిరీలో వస్తున్నది, ఖజానా ఖాళీ ఎందుకు అవుతున్నది? అన్ని శాఖల నుంచి ఒకే శాఖకు డబ్బు తీసుకొని ఏ శాఖలో ఎంత వస్తుంది, రవాణాలో ఎంత వస్తుంది, విద్యుత్తులో ఎంత వస్తుంది, వ్యవసాయంలో ఎంత వస్తుంది, రెవెన్యూలో ఎంత వస్తున్నది, ఇవన్నీ ఎక్కడుండే ఆ డబ్బు ఇవన్నీ అతను బట్టలు లెక్కేదానికి వేసుకుంటున్నారు. అది ఎంత వచ్చిందని జమ చూపాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఇన్కమే కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర 9 లక్షల కోట్ల చిల్లర్లు అప్పు చేస్తాడు 5 ఏళ్లలో. ఇవన్నీ కూడా మేము పథకాలకే పెట్టాము అని చెప్పండి. ఇవి తెచ్చిన అప్పుల్లో ఎక్కడైనా కంపెనీలు కానీ ఇవన్నీ కానీ వచ్చినాయని చెప్పని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా కంపెనీలు కూడా చూపిస్తానని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా చూపించడం లేదు. ఈ ఆదాయం 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఒక మద్యపానీయంలో 4 లక్షల కోట్ల చిల్లర ఆదాయం వచ్చింది. దాంతో 2 లక్షల చిల్లర మనం పథకాలకు పెట్టినాం. ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కడ పోయింది? అప్పులు తెచ్చిన లెక్క ఎక్కడ పోయింది? అవకాశం ఎక్కడున్నది? మన దేశంలో ఈ పొద్దు ప్రతి ఒక్క నిధులు కూడా లేకుండా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లేకుండా ఈ పద్ధతిలో మనం అందరం కూడా ముందుకు పోతున్నాం. పోయేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక పంచాయతీ బోర్డుకు నిధుల్లా, ఒక ఎంపీటీసీకిలా, ఒక వ్యవస్థకులా, ఒక ఏదైనా కానీ అన్ని ట్యాక్స్ రూపంలో ఒక దిక్కు ఎన్నో రకాలుగా రేట్లు పెంచడం, ఎన్నో రకాలుగా చేయడం, ఇదంతా ప్రజలను విసిగించి ఈరోజు మాకు పథకాలు ఇస్తున్నాం, మా పథకాలే ముఖ్యం అనుకుంటున్నారు. పథకాలు ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ వచ్చినా అన్ని పథకాల కాడికి ఎక్కువ అవకాశం ఉండాలి. మీరు పథకాలు ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి డబ్బు తెస్తాడు అని అంటున్నారు. ఆ డబ్బు కూడా ఈ పొద్దు ఇచ్చిన రేట్లకే ఇదే రేట్లుగా మద్యపానీలో కానీ, జిఎస్టీలో కానీ, రాష్ట్ర వ్యవస్థలో కానీ ఎంత రాబట్టుకున్నామంటే కొన్ని లక్షల కోట్లు ఇంకా మిగులుతుంది.
ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే మేము వస్తే మళ్ళీ అన్ని పథకాలు చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలు అన్నీ ఆగిపోతాయి, అందుకనే వైఎస్ఆర్సీపీని గెలిపించండి. ఒకవేళ టీడీపీ వస్తే ఈ పథకాలు ఆగిపోతాయని చెప్పి మీరు నమ్ముతున్నారా? మేము ఎప్పటికే ఆర్థిక విధానాన్ని పటిష్టపరిచి పూర్తిగా దీని మీద తీసుకొని వాళ్ళు తోసుకున్న లెక్కను ఈ పథకాల మీద పెడితే ఇంకా మిగులుతుందనేది మా యొక్క ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు కూడా గుర్తించుకుంటున్నారు. అది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా గుర్తించుకుంటున్నారు. అయితే మీ అంతకు మీరు చెప్పుకుంటానో మీరు పోతా ఉంటే ప్రజలు మాత్రం ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేమో. అటువంటి పరిస్థితుల్లో అవ్వాతాతలు ఇదేదో రకరకాలుగా మనం చెప్పుకుంటున్నాం. చెప్పినా కానీ మొత్తం పింఛన్ తీసుకోవడం నేను 8 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే 10 లక్షలు పింఛన్లు ఇచ్చేటప్పటికే ఇంత అయిపోతే పథకాలు అయిపోతే పూర్వం నుంచి రాష్ట్రంలో జరిగే పరిస్థితి ఏంది, దేశంలో జరిగే అభివృద్ధి ఏంటి, ఇవన్నీ చెప్పుకోవాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లు నెక్స్ట్ ఇంకొక 6 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేశారని చెప్పి మీరు నమ్ముతున్నారా? మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు మద్యపాని నిషేధం లేకంటే మన గవర్నమెంట్లో వెనకబడి ఉన్నాము. మనకు పూర్తిగా మద్యపాని మాట ఎత్తకుండానే ఆయన రేట్లు పెంచుకుంటానే ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్యవస్థలో ఎంతోమంది వెనకబడి పోయినారు. ఒక్క గవర్నమెంట్ షాపులు పెట్టుకొని గవర్నమెంట్ లిస్టు లేకుండా గవర్నమెంట్లో డబ్బు అమ్ముకొని డాలర్ అమ్ముకొని లెక్కపత్రం అన్ని చక్కరంగా చూపలేని పరిస్థితిలో అన్నీ కరెక్ట్ అని చెప్పి కూర్చొని 4-5 మందికి దోసుకుంటున్నారు. 4-5 మందే ఉండేది అక్కడ. ఏదైనా ఒక్క ఫైనల్గా చెప్పండి, రాజంపేట నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యం గారి మెజార్టీ ఎంత రాబోతుంది? బాలసుబ్రహ్మణ్యానికి మెజార్టీ 25 నుంచి 30 వేల వరకు ఖచ్చితంగా రాగలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.